Good morning, all of you. Welcome to Ashoka Online Academy. My name is Avinash. We are discussing Assistant Environmental Engineering, exam syllabus, paper 2 for TGPSC, So, we started the, ecosystem unit and we discussed some of the topics in ecosystem unit. So, let us continue with that particular, the other areas. So, try to refer to the previous, the videos. Line by line you try to see class 1, video 1, video 2, video 3, like that. Why? Because the topics were arranged in a scientific manner for better అండర్స్టాండింగ్. మధ్యలో నుంచి ర్యాండమ్గా మాత్రం వీడియోస్ చూడకండి. ఫస్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేసి చూడండి ఇన్ ది అశోక ఆన్లైన్ అకాడమీ యాప్. సో డెఫినెట్లీ దోస్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ద పేపర్ 2. సో నేను ఏదైతే చెప్తున్న యూనిట్స్ ఉన్నాయో ఆ 4 యూనిట్స్ డెఫినెట్లీ 100% ఒక్క క్వశ్చన్ కూడా పోకుండా నేను ఖచ్చితంగా ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ గైస్, నో డౌట్ అబౌట్ దట్. సో లెటెస్ట్ సో ఎకోసిస్టమ్స్, డెఫినేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్స్, టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్, రైట్, బయోటిక్ కాంపోనెంట్స్, ఏ బయోటిక్ కాంపోనెంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకోసిస్టమ్, ది స్కోప్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఇవన్నీ చూసినాం కదా. స్ట్రక్చర్, స్కోప్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ ఇవన్నీ చూసినాం కదా. నౌ ఇట్ ఈస్ ద టైమ్ that we see this particular the topic, according to the syllabus. Functions చూసినాం, structure of the ecosystem చూసినాం, classification of ecosystem చూసినాం, services provided by the ecosystem చూసినాం, values of ecosystem చూసినాం, ecosystem scope of the ecosystem studies చూసినాం. ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసినాం ఆల్రెడీ. సో ఇప్పుడు we are going to see a very important topic as such, రిచ్. సో ఆ టాపిక్ ఏంటి అంటే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్. సో టాపిక్ ఈజ్ ది ఫుడ్ చైన్స్. Topic is the food chains, food webs. Topic is food chains, food webs, and ఏమి ఇచ్చిండు, ఫుడ్ చైన్స్ అన్నాడు, ఫుడ్ వెబ్స్ అన్నాడు, ఇంకేమన్నాడు తనంటే రిచ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఫ్లో ఆఫ్ ఎనర్జీ అని అన్నాడు. ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో ఇది ఎట్లా ఫ్లో ఆఫ్ ఎనర్జీ? త్రూ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్సే. మళ్ళీ త్రూ ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్సే మళ్ళీ. సో ఈ టాపిక్ కంప్లీట్ చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్కి ఉన్న అసోసియేటెడ్ టాపిక్ ఏంటంటే, ఈ టాపిక్ చదివిన తర్వాత అసోసియేటెడ్ టాపిక్ అంటే ఇదే టాపిక్ని వేరే రకంగా కూడా చూసే టాపిక్, అసోసియేటెడ్ టాపిక్ ఏంటి అని అంటే ఎకలాజికల్ పిరమిడ్స్. అందుకే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఈ టాపిక్ చూడండి. ఎకలాజికల్ పిరమిడ్స్. సో ఇదేంది కాన్సెప్ట్, ఈ టాపిక్ దీనికి సంబంధించింది మళ్ళీ. రైట్, అసోసియేటెడ్ టాపిక్ అది కూడా ఇచ్చిండు. అది కూడా కంప్లీట్ చేసినాం అనుకోండి. 2 టాపిక్స్ ఉంటాయి, బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్. మళ్ళీ అవి కూడా దీనికి సంబంధించినవి, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్కి సంబంధించినవి. ఇంకొక అసోసియేటెడ్ టాపిక్ ఉంటుంది, ఇంకొక అసోసియేటెడ్ టాపిక్స్ ఉంటాయి. అవి ఏంది అని అంటే 2 టాపిక్స్ ఇచ్చిండు సిలబస్లో, బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ ఇంటర్ రిలేషన్ అనేది మీరు చూడాలి, ఈ ఇంటర్ కనెక్షన్ అనేది మీరు చూడాలి. బయో మ్యాగ్నిఫికేషన్, ఈ ఇంటర్ రిలేషన్, ఇంటర్ కనెక్టివిటీ అనేది మీరు కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఏ టాపిక్తో ఏ టాపిక్ రిలేట్ అయి ఉన్నది అనేది మీరు చూడాలి, ఏ టాపిక్తో ఏ టాపిక్ రిలేట్ అయి ఉన్నది అనేది మనం చూడాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం, తర్వాత ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్, ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎకోసిస్టమ్, దెన్ ఎకలాజికల్ పిరమిడ్స్, బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్. ఈ టాపిక్ చూద్దాం. రైట్, ఈ టాపిక్ చూద్దాం. కమింగ్ టు దిస్ పర్టిక్యులర్ ద ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అండ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ కనుక చూసినట్టయితే, సో అసలు ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ దిస్ పర్టిక్యులర్ ది ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్. ఈ టాపిక్ గురించి స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అసలు ప్రతి దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా. ఐ బిలీవ్ ప్రతి ఒక్క టాపిక్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. మరి ఈ టాపిక్కి స్టార్టింగ్ పాయింట్ ఏంది? ఈ టాపిక్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే ప్లానెట్ ఎర్త్. ఈ టాపిక్కి ఎర్త్, భూమి మీద మనకు బయోస్పియర్ ఉంది. ద లివింగ్ స్పియర్ వేర్ ఆల్ ద లైఫ్ ఫార్మ్స్ ఆర్ లివింగ్, we know that. And biosphere comprising of the natural ecosystems. Biosphere comprising of this particular within the biosphere you will see lot of natural ecosystems. Right, ఈ natural ecosystems లో you have this particular the biotic components, and the same natural ecosystems you have this particular the abiotic components. అది మనం చూస్తాం. అయితే ఇక్కడ ఎట్ ద సేమ్ టైం న్యాచురల్ ఎకోసిస్టమ్స్కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది, అది కూడా మనం కంప్లీట్ చేసినాం. స్ట్రక్చర్ అనేది ఉంటుంది అండ్ ప్రతి ఒక్క న్యాచురల్ ఎకోసిస్టమ్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. కొన్ని ఫంక్షన్స్
ని పర్ఫామ్ చేస్తుంది, పర్ఫామ్ సర్టెన్ ఫంక్షన్స్, పర్ఫామ్స్ ఫంక్షన్స్. అండ్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి, ఎకలాజికల్ సర్వీసెస్, ఓకే, ది ప్రొవిజనింగ్ సర్వీసెస్, ఇట్లా సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో ఇది ఓకే మనం ఇక్కడ ఓకే రైట్ డిస్కస్డ్ అప్ టు దట్ లెవెల్. ఇప్పుడు మనం ఇంకొకటి కూడా డిస్కస్ చేసినాం. ఏం డిస్కస్ చేసినాం? దేర్ విల్ బి ఇంటరాక్షన్ అండ్ ఇంటర్డిపెండెన్స్. There will be interaction and interdependence, okay, between the biotic, okay, and abiotic components, okay. Interdependence, okay, right, between the biotic components and abiotic components. అంటే బయోటిక్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయి? ఏబయోటిక్ కాంపోనెంట్స్ని యూటిలైజ్ చేసుకుంటాయి. అట్లనే ఏబయోటిక్ కాంపోనెంట్స్ కూడా అవి లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వాలంటే బయోటిక్ కాంపోనెంట్స్ యొక్క హెల్ప్ అనేది అవసరం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకు ట్రీ ఉంది. ట్రీ ఓకే ఫారెస్ట్ ఎకోసిస్టంలో ఉన్నప్పుడు ట్రీ ఐబయోటిక్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది, వాటర్తోని, ఓకే, సాయిల్ న్యూట్రియంట్స్తోని, ఇట్లా. మళ్ళీ అదేవిధంగా ఇంటరాక్ట్ అవుతుంది, ఓకే ఇంటర్డిపెండెంట్ అవుతుంది, డిపెండ్ అవుతుంది దాని మీద. అట్లనే ఏబయోటిక్ కాంపోనెంట్స్ కూడా బయోటిక్ కాంపోనెంట్స్ మీద డిపెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ ఈజ్ ఏబయోటిక్ కాంపోనెంట్, కానీ సాయిల్లో న్యూట్రియంట్ కంటెంట్ కావచ్చు, సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్, సాయిల్లో ఎస్పెషల్లీ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ కావచ్చు, సాయిల్లో ఉన్న హ్యూమస్ కావచ్చు, టాప్ ఓకే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇట్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ ది బయోటిక్ కాంపోనెంట్స్. అంటే ప్లాంట్స్ ఉండి ఆ ప్లాంట్స్ ఓకే చనిపోయిన తర్వాత అవి డికంపోజ్ అయ్యి డిగ్రేడ్ అయ్యి మళ్ళీ వాటి బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ సాయిల్లోకి యాడ్ చేస్తుంది, ఏబయోటిక్ కాంపోనెంట్లోకి యాడ్ చేస్తుంది. దానివల్ల సాయిల్ ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. దిస్ ఈజ్ ద వే, ఓకే, ఏబయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఓకే బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. దీన్ని సపరేట్గా టాపిక్లో నేను చెప్పినది హెడ్డింగ్ పెట్టి, బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఇంటర్డిపెండెన్స్ అండ్ ఇంటరాక్షన్ ఎట్లా జరుగుతుంది అనేది నేను చెప్పిన. సో అది అందుకే మీరు లైన్ బై లైన్ వీడియోస్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ర్యాండమ్గా చూస్తే మాత్రం ఇది మీకు యూస్ కాదు, ఈ చాప్టర్ మీకు యూస్ కాదు, దీని నుంచి మీరు ఎక్కువ బెనిఫిట్ పొందలేరు, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇదొక పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఓకే ఎకోసిస్టమ్ నువ్వు తీసుకున్నప్పుడు, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ తీసుకున్నప్పుడు అలా బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంది నేను చెప్పేది? బయోటిక్ కాంపోనెంట్స్ అంటే లైఫ్ ఫామ్స్. మళ్ళీ రకరకాల లైఫ్ ఫామ్స్ ఉంటాయి కదా, వి డిస్కస్ దిస్, ఓకే, టైప్స్ ఆఫ్ లైఫ్ ఫామ్స్. ఇలా నీకు ఓకే ప్రొడ్యూసర్స్ ఉంటారు, మళ్ళీ నీకు ఇలా కన్జ్యూమర్స్ ఉంటారు, ఇలా నీకు డికంపోజర్స్ కూడా ఉంటారు, మళ్ళీ కన్జ్యూమర్స్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, క్వాటర్నరీ, ఇట్లా ఓకే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓకే ది కన్జ్యూమర్స్ ఉంటారు. ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెరిషరీ కన్జ్యూమర్, ఓకే క్వాటర్నరీ కన్జ్యూమర్, టెరిషరీ కన్జ్యూమర్, ఓకే క్వాటర్నరీ ఓకే కన్జ్యూమర్, ఇట్లా ఓకే 4 రకాల కన్జ్యూమర్స్ ఓకే ఉంటారు మీకు అక్కడ, ఓకే రైట్, ఓకే అనమాట, రైట్. ఏది కన్జ్యూమర్స్ లెవెల్లో, ఓకే డికంపోజర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? ఓకే లైఫ్ ఫార్మ్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే ది బయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఇక్కడ ఏమవుతుందంటే, ఏదైతే బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ లైఫ్ ఫార్మ్స్ ఉన్నాయో, వాట్ హ్యాపెన్స్ దట్ లైఫ్ ఫార్మ్స్ ఓకే దే విల్ ఇంటరాక్ట్ అండ్ ఇంటర్డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, dependent on each other for food and energy, each other for food and energy. ఇది ఇంపార్టెంట్. ఫర్ ఫుడ్ కోసం, ఎనర్జీ కోసం ఏదైతే ఎకోసిస్టంలో ఉన్న లైఫ్ ఫార్మ్స్ ఉన్నాయో అవి ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో ఈ ఇంటరాక్షన్ దేనికోసం జరుగుతుంది? ఫుడ్ అండ్ ఎనర్జీ కోసం జరుగుతుంది. సో దిస్ ఇంటరాక్షన్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ food chains and food webs, the food chains and food webs in the ecosystem. It results in the formation of the food chains and food webs in ecosystem. మళ్ళీ ఇది టాపిక్ బేసికలీ, ఓకే మనం వచ్చింది ఈ టాపిక్ వచ్చినాం, ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్ ఇన్ ది ఎకోసిస్టమ్. సో ఫెసిలిటేటింగ్ ది ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎకోసిస్టమ్, ఫెసిలిటేటింగ్ ది ఫ్లో ఆఫ్ ఎనర్జీ. మళ్ళీ ఇది ఒక టాపిక్, ఇదే కదా మనం రాసింది, ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎకోసిస్టమ్, ఫెసిలిటేటింగ్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎకోసిస్టమ్ ఆర్ ఇన్ ది ఎకోసిస్టమ్. ఓకే సో ఇవే కదా 3 టాపిక్స్, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్, ఓకే ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ది ఎకోసిస్టమ్. ఇప్పుడు అర్థమైందా రైట్? సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దీస్ 3 టాపిక్స్ యాజ్ సచ్, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అండ్ ఓకే దిస్ పర్టికులర్ ఓకే ది ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అండ్ దిస్ పర్టికులర్ ఓకే ది ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనే టాపిక్ని మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. వీఆర్ గోయింగ్ టు discuss this particular the topic as such.
we are going to discuss this particular the topic as such. Okay, right. Chalo, let us see this without wasting the time. Let us see this. Okay, right. So food chain. So keep the heading first food chain అర్థం చేసుకోండి. ఫుడ్ చైన్ అర్థం చేసుకుంటే ఫుడ్ చైన్లో ఉన్న ఫ్లో ఆఫ్ ఎనర్జీని మీరు అర్థం చేసుకుంటే ఈజీగా ఫుడ్ వెబ్స్ అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది. అది పెద్ద కష్టం కాదు. ఓకే రైట్. సో అండర్స్టాండ్ దిస్. ఓకే రైట్. చలో లెట్ us start with this particular the food chains. Let us start with this particular the food chains. Okay, let us start with this particular the food chains as such. అసలు ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఎగ్జాంపుల్ తీసుకొని తర్వాత నేను డెఫినేషన్ రాస్తా. తర్వాత నేను ఐ విల్ గివ్ ఎ టైమ్. ఓకే, ఐ విల్ గివ్ ద స్పేస్ ఫర్ డెఫినేషన్. బట్ బిఫోర్ దట్ ఓకే రైట్, ఐ విల్ ట్రై టు explain with this particular the example. So see this. Okay, you have forest ecosystem. So you have this particular the forest ecosystem ఉంది. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లోపల నీకు బయోటిక్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నవి. బయోటిక్ ది కాంపోనెంట్స్ లేదా లైఫ్ ఫార్మ్స్ అనేవి దీని లోపల ఉన్నాయి. ఓకే ఫైన్. ఓకే రైట్. సో ఈ లైఫ్ ఫార్మ్స్ they will interact with each other. They will interact with each other for food and energy and create food chains. With each other for food and energy. ఫర్ ఫుడ్, ఫస్ట్ ఫుడ్ ఆ ఫుడ్ నుంచి ఎనర్జీ. నీకు ఆకలి అవుతుంది, టిఫిన్ చేసినావు, ఏమవుతుంది, ఫుడ్ తింటున్నావు, తర్వాత ఏమవుతుంది, ఎనర్జీ వస్తుంది. రైట్. సో దట్ యూ కెన్ డూ యువర్ డైలీ యాక్టివిటీస్. Is it clear all of you? అట్లా అనమాట. ఓకే, ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఫర్ ఫుడ్ అండ్ ఎనర్జీ. ఓకే, క్రియేటింగ్ ద ఫుడ్ చైన్స్. Creating this particular the food chains in the ecosystem. Creating the food chains in this particular the ecosystem. Creating the food chains. ఎట్లా అనేది చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం. లెట్ us start with this particular the primary producers. Let us start with this particular the primary producers. In the primary producers are those the life forms which produce their own food through photosynthesis. ఇది మనం డిస్కస్ చేసినాం. Producers the own food. Okay, so own food production production through photosynthesis. Through photosynthesis అనేది మనం చూస్తాం. సో ఈ ప్రైమరీ ప్రొడ్యూసర్ ఏంది, బేసికలీ గ్రాస్. ఓకే, ఐ విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ the grass as such. Okay, right. Now grass is eaten by, this particular the grass is eaten by the grasshopper. This particular grass is eaten by the grasshopper. Okay, right. Now the grasshopper is eaten by this particular the frog. Is eaten by frog is eaten by snake is eaten by eagle. Snake is eaten by this particular the eagle. So ఇది food chain. This is called as a simple linear food chain. It is a simple లీనియర్ అంటే స్ట్రేట్గా ఉన్నటువంటి ఒక ఫుడ్ చైన్. ఓకే, ఎక్కడుంది, ఇన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఆర్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్లో కూడా మీరు చూడొచ్చు. ఆర్ ఫారెస్ట్ ఆర్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. ఓకే, రెండిట్లో కూడా ఇది మీకు కనిపిస్తుంది. ఫిగర్ ఇస్ దిస్ వన్. ఓకే రైట్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ రైట్. సో ఇక్కడ గ్రాస్ సూపర్ ఏమవుతుంది నీకు, ప్రైమరీ కన్జ్యూమర్. ఇది ఏమవుతుంది నీకు, ఇది ఒక ప్రైమరీ కన్జ్యూమర్ అవుతుంది, అంటే మొట్టమొదటి కన్జ్యూమర్. ఓకే, తర్వాత ఫ్రాగ్ ఏమవుతుంది, సెకండరీ కన్జ్యూమర్. ఫ్రాగ్ ఏమవుతుంది ఇక్కడ, సెకండరీ కన్జ్యూమర్ అవుతుంది. స్నేక్ వచ్చేసి టెరిషరీ, మూడో లెవెల్లో ఉన్నటువంటి టెరిషరీ ఇది కన్జ్యూమర్ అవుతుంది. ఈగల్ వచ్చేసి క్వాటర్నరీ ఆర్ ది ఫైనల్ ఆర్ అపెక్స్ కన్జ్యూమర్. అన్ని సేమ్ పదాలే గుర్తుపెట్టుకోండి. ఈగల్. Is it clear all of you? Right? So remember this very clearly. మరి ఇక్కడ డెఫినేషన్ ఏంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు రాద్దాం డెఫినేషన్. అప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది నీకు, ఏ ఫుడ్ చైన్ షోస్ హౌ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్ pass from one organism to another organism in a ecosystem. Simple definition ante a food chain depicts, a food chain shows, this shows the food chain em chupedutundi, shows the how energy and nutrients, right, how energy and nutrients pass from one organism to another organism. Pass from one organism to another organism. Organism ante life form ikkada. One organism to another organism. Okay, in the ecosystem. Okay, simple. ఇదొక డెఫినేషన్ గా మీరు రాసుకోండి. దిస్ విల్ బి ద ఫస్ట్ డెఫినేషన్. ఇంకో డెఫినేషన్ ఇక్కడ ఏం జరుగుతుంది నీకు, ఇట్స్ షోయింగ్ ది హౌ ఎనర్జీ ఈజ్ and nutrients are passing from one organism to another organism in the ecosystem.
ఒకదాని మీద ఒకటి ఎట్లా డిపెండ్ అవుతుంది అనేది నీకు ఇక్కడ చూపెడుతుంది గుర్తుపెట్టుకోండి రైట్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రైట్. సో ఇక్కడ ఓకే, సో మీ ఇక్కడ కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏంది అది? ఓకే, సో ఓకే యూ కెన్ అబ్జర్వ్ సర్టన్ థింగ్స్. వాట్ ఈస్ దట్? ఓకే, ది ప్రొడ్యూసర్స్ కొన్ని పాయింట్స్ రాయండి. ఓకే, మెయిన్ పాయింట్స్. ప్రొడ్యూసర్స్ ఆర్ ప్లాంట్స్, ఓకే. Produces their own food through photosynthesis. Okay, own food through photosynthesis. Okay, రైట్. సో అట్లా ఓకే. ఇక్కడ ఏంది ఇది? ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఆ ప్రొడ్యూసర్ ఎవరు అంటే గ్రాస్. యానిమల్స్. ఓకే, సో యానిమల్స్. సో ఇక్కడ యానిమల్స్ ఎవరు? ఓకే, కన్జ్యూమర్స్. ఓకే, గెట్స్ దేర్ ఫుడ్ అండ్ ఎనర్జీ. Okay, gets the food and energy by feeding on plants and other animals. Okay, ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే, కన్జ్యూమర్స్. గ్రాస్ హోపర్ is a consumer. It is okay getting the food and energy by feeding on grass. Okay, as such grasshopper is a consumer. It is getting the food and energy. Grasshopper is a consumer. It is getting the food and energy by eating the grass. Similarly, okay, frog is the animal. Okay, it is getting the food by eating the another animal, that is grasshopper. Animal ante adi insect gani just generic word I am using. Understand that? Okay, inkokati kuda nu observe cheyochu. Endadi? Energy flows in one direction in a food chain. You can observe that. Okay, the flow of energy ade kada vaadu adigindi. Flow of energy in the food chain is in single or one direction within a linear food chain. The food chain లో నీకు ఏం కనిపిస్తుంది? లీనియర్ ఫుడ్ చైన్లో ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఇన్ సింగిల్ డైరెక్షన్. ఒకటే డైరెక్షన్లో ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది ఉన్నది రైట్. ఒకటే డైరెక్షన్లో నీకు ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది ఉన్నది. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఒక్క యానిమల్స్ అండ్ ఇంపార్టెంట్. సో ఇమాజిన్ నువ్వు ఆ ఎకోసిస్టమ్ నుంచి వెళ్ళి ఫ్రాగ్స్ అన్నిటిని చంపేసినావు అనుకో, ఏమవుతుంది? ఎంటైర్ ఫుడ్ చైన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే అక్కడ ఒక పాయింట్ రాయాలి. ఇఫ్ వన్ ఆర్గానిజం ఆర్ యానిమల్ ఇన్ ద ఫుడ్ చైన్ ఈజ్ ఎఫెక్టెడ్, ఇట్ కెన్ ఇంపాక్ట్ ద ఎంటైర్ ఫుడ్ చైన్ అండ్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్. సో ఆ పాయింట్ రాయండి. ఓకే, ఇఫ్ వన్ the animal in the the food chain is affected, animal in food chain is affected, it will create the problem to other animals, Is it clear all of you right? ఇది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ కూడా రాయండి. ఏ హెల్తీ ఫుడ్ చైన్ మీన్స్ ఏ హెల్తీ ఎకోసిస్టమ్. సో సో ఏ హెల్తీ ఫుడ్ చైన్ indicates healthy ecosystem, indicates the healthy ecosystem. So is it clear all of you right? So ivanni major key points with respect to this particular this thing. Okay, right. Okay, this is the major the key points with respect to this particular this thing. ఇంకొకటి వేరే పాయింట్స్ కూడా రాయండి. ఓకే, సో ఇంకా వేరే పాయింట్స్ కూడా రాయండి. అదేంటంటే రైట్, సో రైట్ ద పాయింట్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. పాయింట్ నెంబర్ 7. సో యూ రైట్ ఇట్. లీనియర్ సీక్వెన్స్. సో ఫుడ్ చైన్స్ బిగిన్ విత్ ప్రొడ్యూసర్స్. నో డౌట్ అబౌట్ దట్. ఫుడ్ చైన్స్ బిగిన్స్ విత్ ప్రొడ్యూసర్స్. ది ప్రొడ్యూసర్స్. సో నువ్వు ఏదైతే ఫుడ్ చైన్ చూస్తున్నావో ఆ ఫుడ్ చైన్స్ అన్నీ కూడా బిగిన్స్ విత్ ప్రొడ్యూసర్స్ ఇన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్. రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఇది ఫారెస్ట్ ఎకోసిస్టమ్. మరి ఓషన్ ఎకోసిస్టంలో ఎట్లా? సో ఓషన్ ఎకోసిస్టంలో ఎట్లుంటుంది ఫుడ్ చైన్ అంటే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా ప్రొడ్యూసర్సే ఉంటారు, ఫస్ట్ ప్రొడ్యూసర్సే ఉంటారు. సో నీకు ఇక్కడ ఆల్గే. So algae is eaten by zooplankton. The zooplankton. Zooplankton is eaten by this particular the small fish. Small fish eaten by the big fish. Big fish eaten by this particular the whales. Whales are shark.
వేల్స్ ఆర్ షార్క్. ఓకే, ఇట్లా మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది నీకు ఇక్కడ కూడా నీకు గదే ఓకే రైట్ ఫుడ్ చైన్స్ అనేవి ఇక్కడ కూడా మీకు రైట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ దిస్ పర్టికులర్ ఓకే ది ప్రైమరీ ప్రొడ్యూసర్స్. ఆల్గే ఏంది ఇది బ్లూ గ్రీన్ ఆల్గే, దిస్ ఇస్ ద ప్రైమరీ ప్రొడ్యూసర్ ఇన్ ఓషన్ ఎకోసిస్టమ్. దిస్ ఇస్ ద ప్రైమరీ ప్రొడ్యూసర్ ఇన్ ఓషన్ ఎకోసిస్టమ్. దిస్ ఇస్ ద ప్రైమరీ ప్రొడ్యూసర్ ఇన్ ఓషన్ ఎకోసిస్టమ్. సో రైట్, రిమెంబర్ దిస్ ఓకే వెరీ క్లియర్లీ, రిమెంబర్ దిస్ ఓకే వెరీ క్లియర్. ఫుడ్ చైన్ బిగిన్ విత్ ప్రొడ్యూసర్స్ ఓకే యాజ్ సచ్ ఓకే రైట్. అండ్ ఇంకొకటి ఎనర్జీ ఫ్లో in only one direction. Energy flows only in one direction. Only in one direction. Okay, within food chains. Within food chains, of course, ఇది applicable to the food webs also. ఎట్లా అనేది చూద్దాం రైట్. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు రాయాల్సింది రైట్. సో ఓకే రైట్ ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దెర్ ఆర్ టూ థింగ్స్. ఓకే, దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఓకే ది ఓకే ఇంకొక డెఫినేషన్ రాయండి ఏంది అని అంటే అది రైట్. ఏ ఫుడ్ చైన్ ఈజ్ అ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ త్రూ విచ్ ఫుడ్, ఎనర్జీ, న్యూట్రియంట్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. ఏ ఫుడ్ చైన్, మళ్ళీ ఇంకో డెఫినేషన్, ఒక ఫుడ్ చైన్ ఓకే. A food chain, okay, right, is a linear sequence, represents a linear sequence of organisms. Represents a linear sequence of organisms, okay, through which food, energy, nutrients food, energy, okay, nutrients, okay, right, okay, are transferred from one organism to another. Are transferred from one organism to another organism. Okay, right. Itla, okay, by the process of eating, by eating each other, by eating and by being eaten, అది ఓకే తింటుంది, లేదా దాన్నే ఇంకోటి ఏదో ఒక ఆర్గానిజం వచ్చి తింటుంది. సో అట్లా అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓకే ద ఫుడ్ చైన్. ద ఫుడ్ చైన్ యాజ్ సచ్. ఓకే రైట్. అండ్ ఫైనలీ ఒక పాయింట్ రండి, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. దేర్ ఆర్ ఓకే ది టూ టైప్స్ ఆఫ్ ఓకే ది ఫుడ్ చైన్స్. సో ఈ టూ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్లో మనం ఆల్రెడీ ఒకటి చూసినాం, టూ టైప్స్ ఆఫ్ ఓకే ది ఫుడ్ చైన్స్. సో ఏందా టూ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ అంటే ఫస్ట్ దీస్ కాల్డ్ యాజ్ ఓకే ది గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఫస్ట్ ఇది ఏంటంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఇంతకుముందు మనం చూసాం కదా, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే ది గ్రేజింగ్ ఓకే ది ఫుడ్ చైన్. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనమాట. ఓకే రైట్. సో గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఓకే రైట్. సో ఇట్ స్టార్ట్స్ విత్ గ్రీన్ ప్లాంట్స్. ఓకే రైట్. అండ్ ఓకే so okay it starts with green plants. It will start with okay the producers. Okay right. It is the common food chain in okay, it is seen in okay the forest, it is seen in okay the grassland ecosystems, okay, forest ecosystems, okay, ocean ecosystems, okay right, marine ecosystems, okay right, ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్. ఇవన్నిట్లో కూడా నువ్వు వీటిని చూడొచ్చు. ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్. గ్రేజింగ్ అంటే ఏంటంటే సో ఓకే సో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ నుంచి మొదలవుతుంది. ఇంకొక టైప్ ఆఫ్ ఫుడ్ చైన్ కూడా ఉంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ డెట్రైటిక్ ఫుడ్ చైన్. డెట్రైటిక్ ఓకే ది ఫుడ్ చైన్. డెట్రైటస్ ఫుడ్ చైన్. సెకండ్ టైప్ ఆఫ్ ఫుడ్ చైన్ ఇస్ డెట్రైటస్. DE, okay, write the spelling correctly, detritus, 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 okay, the food chain. సో ఇక్కడ డెట్రైటస్ ఫుడ్ చైన్ ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇట్ విల్ నాట్ స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్స్ ఉంటారు, కాకపోతే ఏంటంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ ద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. డెడ్ ఆర్గానిక్ మ్యాటర్తోని ఇది స్టార్ట్ అవుతుంది. డెడ్ ఆర్గానిక్ మ్యాటర్తోని స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ఓకే కాస్త చనిపోయినప్పుడు ఓకే రైట్. సో వాట్ హ్యాపెన్స్ ఓకే యూ విల్ సీ దిస్ పర్టికులర్ ఓకే ద డెడ్ లీవ్స్. డెడ్ లీవ్స్ ఓకే. సో దీనికి సంబంధించిన డెడ్ లీవ్స్ అనేవి ఇక్కడ పడి ఉంటాయి కదా, ప్లాంట్ చనిపోయినప్పుడు డెడ్ లీవ్స్. ఈ డెడ్ లీవ్స్ అన్నీ ఏమైతాయి ఓకే రైట్. దీస్ డెడ్ లీవ్స్ ఓకే దే వర్ ఈటన్ బై
దే వర్ ఈటెన్ బై ఓకే రైట్ ఓకే ఇన్సెక్ట్స్, దే వర్ ఈటెన్ బై ఓకే ది ఇన్సెక్ట్స్. ఓకే సో ఇన్సెక్ట్స్ ఓకే అంటే ఈ చెట్ల మీద ఉండే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా అవి. ఎగ్జాంపుల్ వుడ్ లవ్స్, ఎగ్జాంపుల్ ఓకే వుడ్ లవ్స్ పురుగు అనేది ఒక చిన్న ఇన్సెక్ట్. ఓకే వుడ్ లవ్స్ ఓకే LOUSE అనే పురుగు. సో ఇది ఈ డెడ్ లీవ్స్ని తింటుంది. మళ్ళీ ఈ డెడ్ లీవ్స్ ఓకే తిన్నటువంటి ఈ పురుగు ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ ఓకే. సో ఇది బేసికలీ ఓకే ఇట్ విల్ బి ఈటెన్ బై ఓకే ది ఓకే వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓకే ద క్రో ఆర్ ఓకే ది పీజియన్ ఓకే రైట్. ఇట్లాంటివి ఇట్ విల్ బి ఈటెన్ బై ఓకే రైట్, ఈటెన్ బై crow or pigeon, eaten by crow or okay the pigeon as such. Okay right. So okay here dead leaves are eaten by okay this thing right. So itla anamata, this is what is called as detritus okay the food chain. Okay right. Okay detritus okay the food chain. Okay right. Okay is it clear all of it right. Okay ఇది కూడా ఓకే నీకు ఫారెస్ట్ ఎకోసిస్టమ్ గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్స్లో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఓకే రైట్. సో కాకపోతే దీనివల్ల ఏంది ఓకే రైట్, దీనివల్ల ఏం జరుగుతుంది ఇక్కడ ఓకే ఇట్ విల్ help in recycling the nutrients. ikkada it helps in recycling of nutrients. It helps in okay recycling of okay the nutrients అంటే ప్లాంట్స్ లో ఉన్న న్యూట్రియంట్స్ ఓకే డెడ్ లీవ్స్ లో ఉన్న న్యూట్రియంట్స్ ఇన్సెక్ట్స్ లో తిన్నప్పుడు ఓకే ఆ న్యూట్రియంట్స్ ఓకే క్రోలోకి పిజన్లోకి వెళ్తున్నాయి. సెకండ్ ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే ఇట్ క్లీన్స్ ద environment by decomposing waste. Cleans environment okay by decomposing the waste. So ఎట్లయితే decomposing waste or clearing the waste as such. Okay right. ఇక్కడ decomposing the waste అంటే ఓకే డెడ్ లీవ్స్ని ఇన్సెక్ట్స్ తింటాయి కదా, వేస్ట్ WASTE decomposing the waste. ఆ తర్వాత రైట్ ఇంకొకటి ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ సాయిల్ ఫర్టిలిటీ. ఇట్ హెల్ప్స్ ఇన్ ఓకే ఇంక్రీజింగ్ సాయిల్ ఫర్టిలిటీ. సో ఎట్లా మరి సాయిల్ ఫర్టిలిటీ, ఇక్కడ డెడ్ లీవ్స్ ఉంటాయి కదా, సో ఇవి డైరెక్ట్లీ ఈటెన్ బై ఇన్సెక్ట్స్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ డెడ్ లీవ్స్ని డికంపోజ్ చేస్తాయి కదా సాయిల్ బ్యాక్టీరియా కింద పడిపోయినప్పుడు, ఆ విధంగా అనమాట. కరెక్ట్, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇంక్రీజింగ్ ఓకే ది సాయిల్ ఫర్టిలిటీ. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఎట్లా ఓకే డెడ్ లీవ్స్ డికంపోజ్డ్ బై ఓకే డికంపోజిషన్ జరుగుతుంది కదా ఓకే రైట్ బై సాయిల్ బ్యాక్టీరియా ఓకే. అట్లా ఆ విధంగా ఆ డెడ్ లీవ్స్ యొక్క మ్యాటర్ అనేది ఓకే కింద పడినప్పుడు ఇన్సెక్ట్స్ ఏమో తింటున్నాయి ఓకే, దెన్ మళ్ళీ కొన్ని సాయిల్ బ్యాక్టీరియా దాన్ని డికంపోజ్ చేస్తున్నాయి. సో అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలా రైట్, ఇజ్ ఇట్ క్లియర్ ఆఫ్ రైట్ ఓకే రైట్. సో రిమెంబర్ దిస్ ఓకే వెరీ క్లియర్లీ ఓకే రైట్. నౌ ఫైనలీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫుడ్ చైన్స్. Overall, what is the importance of this particular okay the food chains? So okay right, overall what is the importance of the food chains అని చూద్దాం. First thing is that a food chain maintains the ecological balance. Food chains అనేవి they will maintain the okay the ecological balance. They will maintain this particular okay the ecological balance as such. Okay right. Okay ecological balance. Next ఏంటంటే same food chains they transfer the energy from okay one trophic level to another trophic level. Okay transfer the energy okay right from one trophic level. ఏంది ట్రాపిక్ లెవెల్ అని నేను చెప్తా, just wait for few minutes. From one trophic level to another trophic level. టు అనదర్ ఓకే ది ట్రాపిక్ లెవెల్, ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి వెళ్ళి ఇంకో ట్రాపిక్ లెవెల్లోకి. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. తర్వాత ఓకే ఇంకొకటి ఏంటంటే దే రెగ్యులేట్ ద పాపులేషన్ సైజెస్. అంటే ఒక ఎకోసిస్టంలో ఎంత పాపులేషన్ ఉండాలి ఎంత ఉండొద్దు ఓకే రెగ్యులేట్స్ ది ఓకే ది పాపులేషన్ సైజెస్. సో హౌ ద రెగ్యులేట్స్ ద పాపులేషన్ ఓకే ద సైజెస్ ఇన్ ఎకోసిస్టమ్ రైట్. ఓకే సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎనర్జీ ఇన్ ద ఎకోసిస్టమ్ రైట్. ఓకే సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ availability of food and energy. Availability of okay the food and energy. Okay rich, this is directly dependent on availability of food and energy in the ecosystem as such. Okay right, is it clear all of you? Population sizes ni regulate chestadi right food chains. Next inkoti endi, it explains the predator prey relationship. Okay so it explains the okay the predator prey relationship. It explains the okay the predator. Okay so edaithe champukundi untado adi predator.
ఓకే రైట్. ప్రే ఏదైతే ఇంకో దానికి ఆహారం అవుతుందో అది ప్రే. ఓకే రైట్. రిలేషన్షిప్స్ యాజ్ సచ్. ఓకే, రిలేషన్షిప్స్ యాజ్ సచ్. ఓకే రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఈజ్ అ ప్రెడేటర్. టైగర్ ఈట్స్ ది ఓకే ది tiger eats this particular okay the okay what is called as okay the this particular deer is a prey ఇట్లా అన్నమాట. Is it clear all of you, right? Okay, it supports the nutrient cycling. Food chains okay also supports okay nutrient cycling. ఎందుకంటే ఒక యానిమల్ నుంచి ఇంకో యానిమల్ కి న్యూట్రియంట్ అనేది ఒక రైట్ వెళ్తుంది కదా త్రూ ఫుడ్ చైన్స్. సపోర్ట్స్ ద న్యూట్రియంట్ సైక్లింగ్ ఇన్ ఎకోసిస్టమ్ యాజ్ సచ్. ఓకే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మనం చూసాం డిట్రైటస్ ఫుడ్ చైన్. ఇది ఎట్లా జరుగుతుంది? డిట్రైటస్ ఫుడ్ చైన్స్. ఓకే రైట్. ఓకే, హెల్ప్స్ ది ఓకే ఎకాలజిస్ట్ టు అండర్స్టాండ్ helps the ecologist okay to understand ecosystem functioning. To understand the ecosystem functioning, to understand this particular okay the ecosystem functioning. అసలు ఎకోసిస్టమ్ ఎట్లా ఫంక్షనింగ్ అవుతుంది, ఎకోసిస్టమ్ ఫంక్షనింగ్ని ఓకే నువ్వు అర్థం చేసుకోవాలి, ఎకాలజిస్టులు అర్థం చేసుకోవాలంటే ఫుడ్ చైన్స్ని వాళ్ళు విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కదా ఫుడ్ చైన్స్. అబ్బా, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కదా ఫుడ్ చైన్స్. రిమెంబర్ దిస్ ఓకే వెరీ క్లియర్లీ. ఓకే రైట్. ఓకే, సో ఓకే దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ రైట్. సో ఓకే రైట్, అండర్స్టాండ్ దిస్. ఓకే రైట్. నౌ లెట్ us అండర్స్టాండ్ ఓకే వాట్ ఈస్ ఫుడ్ వెబ్. Okay, so what is this particular okay the food web? Let us understand okay the food web. ఇప్పుడు ఫుడ్ వెబ్ అంటే ఏంటి అనేది చూద్దాం. వాట్ ఈస్ ద ఫుడ్ వెబ్? విల్ ట్రై టు సీ వాట్ ఈస్ ద ఫుడ్ వెబ్. ఓకే, విల్ ట్రై టు సీ. ఓకే రైట్, విత్ ఎగ్జాంపుల్ విల్ ట్రై టు సీ రైట్. సో నెక్స్ట్ ఫుడ్ చైన్స్ అయిపోయింది కదా. మనం ఫుడ్ చైన్స్లో ఏం చూసినాం రైట్. వీ హ్యావ్ సీన్ ఇన్ ద ఫుడ్ చైన్స్. ఓకే రైట్. సో ఓకే వీ కేమ్ టు ద టాపిక్ ఆఫ్ ఫుడ్ చైన్స్. దెన్ వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ ద ఫుడ్ చైన్, హౌ ఏ ఫుడ్ చైన్ విల్ వర్క్. Okay, the definition of food chain, characteristic features of food chains, then okay the importance of the food chains, types of food chains. Okay, grazing food chain, detritus food chain. Then we have seen this particular okay right importance of food chains. Okay, what a food chain will do inside the ecosystem. Now it's the time to see this particular okay the food web. క్వశ్చన్లు చూపెడతా, 2 క్వశ్చన్లు ఫుడ్ చైన్స్ మీద. దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. క్వశ్చన్స్ దీని మీద కూడా క్వశ్చన్లు అడుగుతారా అని అనిపిస్తుంది అది చూసిన తర్వాత. సో యూ విల్ కమ్ టు నో దట్. సో లెట్ us write that question please. Let us write that particular okay the question. Consider the following statements. Okay, consider the following statements. About food chains in ecosystems. About okay the food chains in ecosystems. Consider the following statements. సో తను ఏమి ఇచ్చిండంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండంటే రైట్, ఫుడ్ చైన్ ఇలస్ట్రేట్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఎ చైన్ ఆఫ్ ఆర్గనిజం ఫీడ్ అపాన్ ఈచ్ అదర్. ఏందట? ఫుడ్ చైన్ ఇలస్ట్రేట్ ద ఆర్డర్ in which the chain of organisms feed upon each other. ఇదొకటి ఇచ్చిండు. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు అంటే అతను ఫుడ్ చైన్స్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద పాపులేషన్స్ ఆఫ్ ఎ స్పీసీస్. within the populations of a species. Okay right. మూడో స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండంటే ఏ ఫుడ్ చైన్ ఇలస్ట్రేట్ ద నంబర్ ఆఫ్ ఈచ్ ఆర్గనిజమ్స్ దట్ ఆర్ ఈటెన్ బై అదర్స్. the number of each organisms that are eaten by others. అనిచ్చాడు, that are eaten by others అనిచ్చాడు. Select correct quotes. A, one only అనిచ్చిండు, B, none అనిచ్చిండు,
సి 1 and 2 అని ఇచ్చిండు, డి 1 2 3 అని ఇచ్చిండు. ఏంది ఆన్సర్ చెప్పండి కదా, మీరే చెప్పండి. ఓకే రైట్, మీరే చెప్పండి. ఇది యూపీఎస్సీ ఎగ్జామ్లో, యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్లో ఇచ్చిండు. ఓకే, క్వశ్చన్ ఇది ఓల్డ్ క్వశ్చన్ కాదు, కాన్సెప్షువల్. బేసికలీ ఇది డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్. నీకు డెఫినేషన్ వచ్చా రాదా అంటే చేస్తున్నాడు అంతే. ఏంటిది ఆన్సరు? ఫుడ్ చైన్ ఇలస్ట్రేట్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద చైన్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఓకే ఫీడ్ అప్ ఆన్ ఈచ్ అదర్. అంటే ఒకటి దేన్ని తింటుంది అనేది ఒక ఆర్డర్ చూపెడుతుంది. ఫుడ్ చైన్స్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద పాపులేషన్స్ ఆఫ్ ఏ స్పీసీస్. అంటే ఒకటే స్పీసీస్, అంటే ఒకటే స్పీసీస్ అవి వాటిని అవే తింటున్నాయా? రైట్, హ్యూమన్స్ ఉన్న వాటిని అవే వాళ్ళే తింటున్నా అట్లా కాదు కదా. రైట్, దే ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద పాపులేషన్స్ ఆఫ్ ఎ డిఫరెంట్ స్పీసీస్. ఓకే రైట్, సో ఇది రాంగ్. ఓకే రైట్, ఏ ఫుడ్ చైన్ ఇలస్ట్రేట్స్ ద నంబర్, ఇది రాంగ్ అనుకో, ఇది పోతుంది ఇది పోతుంది, ఇది పోతుంది ఇది పోతుంది. రైట్, ఏ ఫుడ్ చైన్ ఇలస్ట్రేట్ ద నంబర్ ఆఫ్ ఈచ్ ఆర్గానిజమ్స్ దట్ ఆర్ ఈటెన్ బై అదర్స్. నంబర్ అనేది ఏమైనా కనిపిస్తుందా ఆడ? నంబర్ అనేది ఏమైనా కనిపిస్తుందా? గ్రాసెస్ ఆర్ ఈటెన్ బై గ్రాస్ హోపర్, గ్రాస్ హోపర్ ఈజ్ ఈటెన్ బై ది ఫ్రాగ్. నంబర్ ఏమన్నా చూపెడుతున్నాం, ఒకటి తింటుంది, అది ఏం తింటుంది? ఒక ఫ్రాగ్ తింటుందా, 100 గ్రాస్ హోపర్లు గ్రాస్ని తింటాయా? అదేం చూపెట్టట్లేదు కదా. సో అది కూడా కాదు. సింపుల్గా ఫుడ్ చైన్ ఇలస్ట్రేట్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద చైన్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఫీడ్ అప్ ఆన్ ఈచ్ అదర్, అంతే. ఆర్డర్ ఏంది, ఫస్ట్ది ఏది వస్తుంది, సెకండ్ది ఏది వస్తుంది, అట్లా. ఓకే, ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ది ఏది వస్తుంది, అది తను అడిగేది. తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడిగిండు ఫుడ్ చైన్స్ మీద, చూడండి. సో ఇంకో క్వశ్చన్ కూడా అడిగిండు ఫుడ్ చైన్స్ మీద, చూడండి క్వశ్చన్ ఏంది అనేది చూడండి. రైట్, సో సేమ్ ఐఏఎస్ ఎగ్జామ్, ఓకే, యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్, ఓకే. సో ఓకే, దాంట్లో అడిగిన క్వశ్చన్, ఎందుకంటే ఐ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే, సో నీకు ఫస్ట్ క్లాస్లోనే సారీ చెప్పిండు. ఓకే రైట్, సో ఓకే రైట్, సో యూపీఎస్సీ ఎగ్జామ్, ఓకే, 6 మెయిన్స్ 3 ఇంటర్వ్యూస్. నేను సెలెక్ట్ కాలేదు, ఇప్పుడు వాళ్ళకే టీచింగ్ చేస్తున్నా. జాగ్రఫీ, ఓకే, జాగ్రఫీ ఆప్షనల్ ఇవన్నీ కూడా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. చలో, విత్ రిఫరెన్స్ టు ఫుడ్ చైన్స్, with reference to food chains in ecosystems, okay, which of the following kinds of organisms are called as డికంపోజర్ ఆర్గానిజమ్స్? ఏవి డికంపోజర్ ఆర్గానిజమ్స్ అని అడుగుతున్నాడు ఫుడ్ చైన్స్లో. ఫుడ్ చైన్స్ ఇన్ ఎకోసిస్టమ్స్ లేదా ఎకోసిస్టమ్స్లో డికంపోజర్ ఆర్గానిజమ్స్ ఏంటి అని ఇచ్చాడు. ఫస్ట్ వైరస్, ఆప్షన్స్ కాదు, 2 బ్యాక్టీరియా, 3వది ఫంగి అని ఇచ్చి తను ఏమడిగిందంటే సెలెక్ట్ కరెక్ట్ కోడ్ అన్నాడు. ఒక ఎకోసిస్టంలో ఫుడ్ చైన్స్లో అంటే డెట్రైటస్ ఫుడ్ చైన్, ఓకే, ఏబిసిడి. సో డైరెక్ట్ చెప్పండి ఆన్సర్ ఏంది అనేది. 1 and 2 ఓన్లీ, ఓకే, 2 and 3 ఓన్లీ, 1 2 3 ఇట్లా ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఆన్సర్? సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. మనం ఏదో అనుకుంటాం కానీ అక్కడ అడిగేది సింపుల్గానే ఉంటుంది. రైట్, సో 2 and 3 విల్ బి ద ఆన్సర్. వైరస్ డీకంపోజ్ చేయదు కదా. వైరస్ ఈజ్ ద లైఫ్లెస్ యానిమల్, దానికి లైఫ్ అనేది ఉండదు. సో ఇంకొక దాంతో అసోసియేట్ అయినప్పుడే, వేరే లైఫ్ ఫామ్తో అసోసియేట్ అయినప్పుడే తనకు శక్తి, రెప్లికేషన్, ఓకే ప్రాపర్టీ అనేది దానికి అప్పుడు ఇండ్యూస్ చేయబడుతుంది. ఓకే రైట్, సో అప్పటిదాకా అది ఒక లైఫ్లెస్ యానిమల్. సో లైఫ్లెస్ క్రియేచర్, హౌ ఇట్ కెన్ replicate, how it can decompose? Not possible, right? So fungi and bacteria, they are life, okay, they have the life, okay. So mushroom, they have the life, okay, adoka example of the fungi as such, okay, right? So atla anamata. I hope you got it. Chalo, next